మాది ఏలూరు అండి. మాది ఏలూరు. మా అమ్మాయి హైదరాబాద్ వచ్చింది. వాళ్ళ అమ్మాయికి ఉద్యోగం అని ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చావమ్మా ఏంటంటేనేమో, నేను జ్ఞానం చేస్తున్నానమ్మా, నేను జ్ఞానంలో ఉన్నానని చెప్పింది. ఏంటమ్మా జ్ఞానంలో ఉండటం ఏంటి, అంతకుముందేమో స ఇసాంలోకి వెళ్ళింది. ఇసాంలోకి వెళ్ళేదేది ధ్యానం ఏంటి మళ్ళీను అని నేను తిట్టాను కొద్దిగా. అంటే లేదమ్మా, ఆయనలో చాలా సత్యం ఉన్నది, నీకేం తెలియట్లేదులే, నువ్వు అలాగే అంటావులే అనేసి నన్ను అన్నది. సరే ఏంటి అనేసి నేనేం చేశా, నాకు ఒంట్లో బాగోలేదు. బాగోపోతే ఏంటమ్మా నాకు పరిస్థితి ఏం బాగోలేదు, మరి నువ్వు చూస్తేనే అక్కడ ఉండవు, నా పరిస్థితి ఏంటని నేను అడిగాను. అమ్మ నువ్వు ఇక్కడికి రా, నీకే అన్నీ తెలుస్తాయి అంది. సరే నేను వచ్చాను. వచ్చినాక నాకు అన్నీ అర్థమైనాయి. అమ్మ నువ్వు జ్ఞానం చెయ్యి, నీకు అప్పుడే నీకు అర్థమవుతుంది అంది. ఏంటమ్మా జ్ఞానం నన్ను చేయమంటావు అన్న. సరే నువ్వు చెయ్యమ్మా, నీకే తెలుస్తుంది అంది. సరే నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఇక్కడికి వచ్చావు, నీకు ఏంటి పని ఏంటి అని అంటేను, నాకేం వద్దమ్మా, నాకు సేవ చేస్తే నాకు చాలు, ఆయనే నాకు ఇస్తాడు అంది. అలాగే ఆయనే ఇస్తున్నాడు ఆమెకి. కానీ నాకు ఏంటంటే, నేను షూటర్ మించి పడిపోయాను. పడిపోతే ఏంటమ్మా నాకు కడుపులో పక్కన గడ్డ వచ్చింది. ఏంటి నాకు గడ్డ వచ్చింది, దెబ్బ తగిలింది, నాకు ఆపరేషన్ చేయాలన్నారు అన్న. అంటేను నీకు ఆపరేషన్ చేయాలంటే నేను చేస్తాను, నువ్వు ఇక్కడికి రా అన్నది. ఏంటని నేను వచ్చాను. వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. హాస్పిటల్కి తీసుకెళ్తే ఆపరేషన్ చేయాలన్నారు. ఏంటి ఆపరేషన్ చేయాలన్నారని అంటేను, సరే మళ్ళీ అమ్మ నువ్వు జ్ఞానం చెయ్యి, నీకు అది అన్నీ మంచిగా జరుగుతాయి అంది. సరే నేనేం చేశాను, మళ్ళీ జ్ఞానంలో నాకు తెలీదు, ఇక్కడికి వచ్చిన కానించి జ్ఞానం చేశాను. ఆ జ్ఞానం చేసి పత్రిసారిని తలుసుకున్నాను. పత్రిసారిని తలుసుకొని, ఏంటి తండ్రి నాకు ఏంటి శిక్ష, నాకు ఆపరేషన్ అంటున్నారు, నాకు చూస్తే భయం అని నేను ఏడ్చాను. నేను ఏడిసి ఆ వేళంతా ఏడితే తెల్లారి మళ్ళీ హాస్పిటల్కి రమ్మన్నారు. వెళ్తే అమ్మ నీకు ఆపరేషన్ పడదని చెప్పారు. అప్పుడు ఎగిరి గంతేసినంత నాకు ఆ పక్కనే నుంచున్నాడు ఆయన. నాకు ఎస్రో తీశారు, 2 ఎస్రోలు తీశారు. తీసినప్పుడు నాయన నువ్వే ఉండవు అనుకున్నా నా మనసులో. నా పక్కనే ఆయన నిలబడ్డారు. నాకు తెలుసు నమ్మకం. ఆయన నిలబడితే నీకేం పర్వాలేదమ్మా నాకు అనిపించారు. నీకేం పర్వాలేదు అన్నారు. ఆహా ఇంత ఇది ఉన్నది ఆ జ్ఞానంలోను అనేసి నేను అప్పటి నుంచి జ్ఞానం అంటే నేను వదులుకోకుండా, నాకు గురుస్థానం అంటే ఇప్పుడు నాకెంతో ఆనందంగా ఉన్నది. కానీ దేవుడు అంటే నాగేంద్ర సారు, ఎందుకంటే ఆయన దేవుడి రూపంలో మనిషి రూపంలోకి వచ్చారు. ఆయన ఒక దేవుడు.